ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమరణ మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు మరియు క్రిస్మస్ శుభాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ కాలంలో క్రిస్మస్ సంతోషము, సమాధానము, ఆనందము మీకును మీ కుటుంబాలకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ 2023వ సంవత్సరంలో మనమందరము కూడా సజీవులుగా ఉండి దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరము కూడా దేవాతి దేవునికి వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలో మరి ఈ నెలలో 15వ తేదీన ట్రైబల్ క్రిస్మస్ మనం చేయడం జరిగింది. ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ ప్రజలకు. అలానే మరి ఈ వారం 27వ తేదీన బుధవారం నాడు మరి అడ్డతీగల దగ్గర ఉన్నటువంటి వేట మామిడి అనేటువంటి గ్రామంలో సేవకుల క్రిస్మస్ కూడా చేయడానికి దేవుడు మార్గము సరళం చేస్తూ ఉన్నాడు. దాదాపు 100 మంది సేవకులకు, సేవకురాళ్లకు మరి వారందరినీ కూడా అక్కడ సమావేశపరిచి నూతన వస్త్రాలు ఇచ్చి వారందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసి క్రిస్మస్ పండుగ ఆ ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి సేవకులందరికీ కూడా సంతోషము, సమాధానముగా ఉండేలాగిన మరి మనము కూడా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమం కూడా దేవుని నామ మహిమార్థమై అక్కడ ఉన్నటువంటి సేవకులకు సంతోషార్థమై జరుగుటకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను. మంచి వాతావరణం కొరకు, చక్కని ప్రయాణం కొరకు, అక్కడ దేవుని నామం మహింపరిచే రీతిగా మీరందరూ కూడా ప్రార్థించాలని మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. క్రిస్మస్ ప్రసంగానికి వెళ్ళడానికి ముందుగా, ఈ వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దేవుని కృపను బట్టి ఉదయకాలమున దేవై క్రిస్మస్ కాలంలో నాయన పునరుద్ధాన దినమున మేమందరములు చేరి నీ సన్నిధానంలో నీ బిడ్డలుగా ఈ రీతిగా గణపరిచే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు ఈ వాక్యములు ధ్యానింపున ఏంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములుగా చేయమని, మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వారము 24వ తేదీ వచ్చింది. సోమవారము క్రిస్మస్ దినముగా మనం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి దినము కాబట్టి మరి ఈ వారము నేను క్రిస్మస్ మెసేజ్ ఇవ్వాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. టెక్స్ట్ ఫాలో అవ్వకుండా క్రిస్మస్ సందేశాన్ని నేను నీకు ఇవ్వాలనేటువంటి ఆశ కలిగి ఉన్నాను. ఈ క్రిస్మస్ సీజన్లో మనము ప్రాముఖ్యముగా గమనించుకోవలసినటువంటి విషయం ఏమిటి అంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన ప్రేమను మన ఎడల వెల్లడిపరుస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ మన ఎడల తరిగిపోలేదు, తొలగిపోలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షమగుచూ ఉన్నది. దేవుని మనకి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రేమ మన ఎడల ప్రత్యక్షపరచబడుచూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించబడింది. ఎందుకు ఈ లోకములోనికి యేసుక్రీస్తు వారు వచ్చారు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనమందరము కూడా నిత్య జీవము పొందాలి, శాశ్వతమైనటువంటి
జీవితము, ఆనందకరమైనటువంటి జీవితము. ఆయన ఉన్న స్థలములో నీవు నేను మనమందరము కూడా, అనగా రక్షణ పొందినటువంటి మనమందరము కూడా మన రక్షణను తుదమట్టుకు చేపట్టి ఆయన బిడ్డలుగా ఆయన కొరకు ఎదురు చూసే వారందరికీ కూడా దేవాతి దేవుడు పరలోక రాజ్యములో మనకు పాల పంపులు పొందుకునే అవకాశము ఇచ్చారు. కనుక దేవుడు అయినటువంటి తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు నరావతారిగా యేసుక్రీస్తు రూపంలో ఈ లోకమునకు వచ్చినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అంతటా అందరూ మారు మనసు పొందాలి, లేక దేవుణ్ణి తెలుసుకోవాలి. ఏదో నీవు నేను నీతిమంతులము కాదు, కానీ అనీతిమంతులైన మనలను దేవుడు కనికరించాడు. ఈ క్రిస్మస్ సీజన్ లో దేవుడు మనలను కనికరపడుతూ ఉన్నాడు, మన మీద తన ప్రేమను కుమ్మరిస్తూ ఉన్నాడు. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. ఆయన దేవుని కుమారుడైన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము అని ఎంచుకొనలేదు కానీ అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తాం. అంటే దేవతి దేవుడే సింహాసనాసీనుడైన దేవతి దేవుడు సింహాసనం విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు శిలువ శ్రమలు అనుభవించడానికి ఆయన ఇష్టపూర్వకముగా ఈ లోకములోనికి వచ్చినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ సీజన్ లో యేసుక్రీస్తు లేక దేవతి దేవుడు యేసుక్రీస్తు రూపంలో నరావతారిగా రావడం కార్య ఆరంభము. మానవులటువంటి మనలను రక్షించడానికి దేవతి దేవుడు పూనుకున్నటువంటి మహోన్నతమైనటువంటి ఘట్టం ఏదైతే ఉన్నదో అది క్రిస్మస్ పండుగ. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. సేవియర్ ఈజ్ బార్న్. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఏమిటి ఈ లోకంలో రక్షకుడు లేరా, మనల్ని కాపాడువారు లేరా అంటే నిజానికి లేరు. ఈ రక్షణ ఎలాంటిది అంటే లోకంలో ఉన్న తల్లిదండ్రులు ఇచ్చే రక్షణ వంటిది కాదు. ఈ లోకంలో సొసైటీలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇచ్చే రక్షణ కాదు, లేక రక్షక భటులు ఇచ్చే రక్షణ వంటిది కాదు. కానీ ఈ రక్షణ ఎలాంటిదంటే నిన్ను శాశ్వతమైనటువంటి రాజ్యములోనికి తీసుకుని వెళ్ళేది ఈ రక్షణనే. ఎవరికి ఈ రక్షణ అంటే మనుషులందరికీ, సమస్తమైనటువంటి జనాంగం అంతటికీ కూడా. దేవదూత మాట్లాడుతుంది, గబ్రియేలు దేవదూత, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైనటువంటి శుభవర్తమానము. ఎవరికిది? ప్రజలందరికీ, సమస్త ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళికి కూడా ఒక శుభవార్త. ఎందుకు శుభవార్త అంటే యేసుక్రీస్తు జననానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మానవుడు రక్షణ లేక అటు ఇటు తిరుగాడుచున్నటువంటి పరిస్థితి. దేవోక్తి లేకపోతే జనులు, లేక కట్టడి లేక జనులు నశించేవారుగా ఉన్నారు. యేసుక్రీస్తు ఈ లోకములోనికి రావడానికి ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే టు గివ్ ఎ సాల్వేషన్. ఎలా వస్తుంది? అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటాడు కదా రోమా పత్రిక 10వ అధ్యాయంలో, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని హృదయముందు నీవు విశ్వసించి నమ్మిన యెడల నీవు రక్షణ పొందెదవు. ఎవరు? యేసుక్రీస్తు, ఈయన రాజులకు రాజు, ప్రభువులకు పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఆయన దాసుని రూపాన్ని ధరించుకున్నాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. సింహాసనాసీనుడైనటువంటి దేవతి దేవుడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠముగా చేసుకున్నటువంటి దేవతి దేవుడు మానవులమైనటువంటి మనలను రక్షించడానికి పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీద దిగుతున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, లేక లోక రక్షకుడు ఈ భూమి మీద దిగి వచ్చినటువంటి విషయాన్ని మనము క్రిస్మస్ పండుగగా జరుపుకుంటూ ఉన్నాం. నిజమే, ఆయన మానవాళికి రక్షణ ఇవ్వకపోతే జనులు నశించిపోయేవారు. కానీ దేవుడు తన ప్రేమను మనం వ్యక్తం చేసి ఎట్లుండగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు భక్తిహీనులను మనలను ప్రేమించాడు.
ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమిస్తూ ఉన్నాడంటే శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన నన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నిన్ను మర్చిపోలేదు, నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను, నేను నీ కొరకు దిగి వచ్చేసాను ఆయన మాట్లాడుతూ ఉన్నాను. నా అరచేతిలో నేను చిక్కుకొని ఉన్నాను, దిగులు పడవద్దు, నేను మీకు రక్షణ ఇస్తూ ఉన్నాను. నా యొక్కకు వచ్చి వాళ్ళని నేను ఎంత మాత్రం కూడా తోసివేసే దేవుడను కాను. ఈ క్రిస్మస్ కాలంలో నిరీక్షణ లేక, నిరాశలో, నిస్పృహలో, వేదనలో, దుఃఖంలో ఉంటున్నటువంటి నీకు దేవుడు నీతి సూర్యుడు మీ కొరకు ఉదయించాడు. ప్రేమిస్తూ ఉన్నాడు, నేను రక్షిస్తూ ఉన్నాడు, నేను కాపాడుతూ ఉన్నాడు. నీ పక్షముగా ఆయన నీకు బదులుగా శిక్ష అనుభవించి, నీవు నేను మనం అనుభవించిన శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకోవడానికి వచ్చాడు. ఈ క్రిస్మస్ కాలంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏమిటంటే అదే, నిన్ను విమోచించడానికి ఏ సేవియర్ ఈజ్ బారన్, ఒక రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. అలాంటి రక్షణను మనము కలిగి ఉండాలి. ఇంకనూ నీవు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఇదే అనుకూల సమయం. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను రక్షించడానికి. ఆయన అంటూ ఉన్నాడు, రక్షింపని అనుకున్నట్లు నా హస్తము కొరచ కాదు, విననే అనుకున్నట్లు నా చెవులు మందము కాలేదు. నీకును నాకును మధ్య ఒక గొప్ప అగాధం ఉన్నది. ఏంటంటే ఆ పాపము విడిచిపెట్టి వచ్చేస్తే నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, రండి, నేను మీ కొరకు కాసిన రక్తమును శుద్ధి చేసుకుని. ఈ క్రిస్మస్ కాలంలో నీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన వచ్చి ఉన్నాడు, ఆయన అంతా కూడా జరిగించేశాడు. ప్రియమైన వాళ్ళు, క్రీస్తు శకము 2023 సంవత్సరాల క్రితమే నీ కొరకు సిలువలో తన ప్రశస్తమైన రక్తాన్ని కార్చాడు. కాబట్టి నువ్వు చేయవలసిన పని ఏమిటంటే యేసుని అంగీకరించాలి. నిత్య నరకం నుండి తప్పించబడి నిత్య రాజ్యములకు వారసులుగా అవ్వాలి అంటే యేసుని అంగీకరించాలి. ఆయన చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరొక మార్గము లేదు అనేటువంటి మాట. ఈ లోకములో ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి రైలు మార్గాలు ఉన్నవి, రోడ్డు మార్గాలు ఉన్నవి, విమాన మార్గాలు ఉన్నాయి, సముద్ర మార్గాలు ఉన్నవి. ఇవన్నీ మార్గాలు గుండా మనం ఆయా ప్రాంతాలకు వెళుతూ ఉంటాం. ప్రేమైన వాళ్ళారా, అయితే పరలోకము చేరాలి అంటే యేసు చెప్పాను, నేనే మార్గమై ఉన్నాను, నా ద్వారా తప్ప వేరొక మార్గం మీకు లేదు పరలోకములో నా తండ్రి ఎదురు చేరాలి అంటే. ఈయన మనకు మార్గము చూపించాడు. ఆయన చూపించినటువంటి మార్గములు అదే అండి క్రైస్తవ్యము. ఇట్ ఈస్ నాట్ ఎ రిలిజియన్, ఇట్ ఈస్ ద వే ఆఫ్ సాల్వేషన్ ఆఫ్ మ్యాన్ కైండ్. మానవ జీవితానికి విమోచన కలిగించేది ఈ క్రైస్తవ్యము. మానవ జీవితానికి విలువ ఉన్నదని తెలియజెప్పేది ఈ క్రైస్తవ్యము. మరణము తరువాత జీవితము ఉన్నది అనేటువంటి చెప్పేది ఈ క్రైస్తవ్యము. మరణము తరువాత నీవు నిత్యత్వం ఎక్కడ గడపవచ్చు ఉన్నావు అని చెప్పేదే ఈ క్రైస్తవ్యము. ప్రతి దానికి జవాబునిచ్చేది. అందుకే దీని జీవగ్రంథము, ది బుక్ ఆఫ్ లైఫ్ అంటారు. మానవ జీవితానికి గైడెన్స్, దిశ నిర్దేశించేదే ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథము. ప్రియమైన చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగు చూసేటారు. చీకటిలో నడుస్తూ ఉన్నటువంటి మార్గము తెలియక తిరుగుతున్నటువంటి ప్రజలందరికీ కూడా మార్గము చూపడానికి ఆయన వచ్చాడు. ప్రియమైన మాట. రెండవది మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ప్రవచన నెరవేర్పు జరిగించడానికి వచ్చాడు. ఆయన గురించి అనేక ప్రవచనాలు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితమే ప్రవక్త యెషయా ప్రవచించినటువంటి ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యేసుక్రీస్తు వారి జీవితంలో నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళ, ఇదిగో కన్యక గర్భవతి, కుమారుడు పుట్టింది కన్ను. కన్యక గర్భవతి అవ్వడం ఏంటి, కుమారుని కన్నం ఏమిటి, ఆయనకు యేసు లేక ఇమ్మానుయేలు పేరు పెట్టడం ఏమిటి? ఇది ప్రవచనం. అంటే ఆయన పుట్టుకే పరిశుద్ధమైనది. పురుషుని ఎరగకుండా ఉన్నటువంటి స్త్రీ ద్వారా కన్యమరియ గర్భమున ఆయన పుట్టాడు. ఆయన జన్మ ప్రశస్తమైనది. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మదేవుడు వెండముగా యేసును ఈ లోకములకు పంపించాడు. ప్రియమైన తల్లి గర్భములో
కాబట్టి దేవుడు మనలను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకా ప్రవచనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏలయనగా మనకు శిష్యుడు యెషయా గ్రంథం 9వ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏలయనగా 6వ వచనం మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఈ యొక్క రాజ్యభారం అంతా ఆయన భుజముల మీద మోహపడుచు ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు. నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయనకు పేరు. ఆయన రాజులకు రాజు, సమాధానకర్త, పీస్ గివర్. నా శాంతినే మీకు అనుగ్రహిస్తూ ఉన్నాను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు యేసుక్రీస్తు. ప్రయాసపడి భారం మోచినటువంటి సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఐఎమ్ యువర్ కంఫర్టర్. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మీ భారం అంతా నా మీద మోపండి. ఈ క్రిస్మస్ కాలంలో నీ భారాన్ని తీసివేయడానికి ఆయన వచ్చాడు. పాపములను తీసివేయడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు. అంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చాడు అనేటువంటి మాటను పౌలు తిమోతికి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే నశించిన దాన్ని వెదక రక్షించడానికి దేవాతి దేవుడి లోకంలోనికి వచ్చాడు. ఏమిటి నశించినది? దైవాత్మ మానవ జీవితంలో లోపించిపోయింది. మానవ జీవితంలో మానవుడి పాపము అనేది లోపల ఉండిపోయింది. కాబట్టి దేవుడికి ఇష్టం లేనిదే అదే ఆ పాపమని, ఆ పాపములను తీసివేయడానికి లోకంలోనికి యేసుక్రీస్తు రక్షకుడుగా వచ్చాడు. నీ యొక్క పాపము, నా యొక్క పాపము ఆయన భరించాడు. ప్రియమైన వారు, లోకంలో రక్షణకు రావడానికి ఎంతో పెయిన్ ఉంది. ఏమిటి ఆ పెయిన్ అంటే నీకు బదులుగా మరణించడానికి. ఎవరు నీ కొరకు సాక్రిఫైస్ చేస్తారు? నీకు బదులుగా ఎవరైనా మరణిస్తారా? కొరడా దెబ్బలు తింటారా? శ్రమలు అనుభవిస్తూ ఉంటారా? ఆలోచన చేయండి. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నీ పక్షాన ఆయన భారం వహించాడు, శ్రమలు అనుభవించాడు. ప్రియమైన ఇంకా ప్రవచన ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మీకా గ్రంథములో యోధాదేశ బెత్లెహేమా, నీ యోధ ప్రాణాలలో యోధా ప్రధానులు ఎంత మాత్రమునో అల్పమైన దానివి కావు. నువ్వు చిన్నదానివై ఉండొచ్చు, కానీ నువ్వు అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు ప్రజలను ఎలబోవాడు నీలో నుండి ఉద్భవించును వచ్చు. ఆయన బెత్లెహేములో, పశుల పాకలో, యెరూషలేము పట్టణంలో ఆయన జన్మించిన విధానాలు ఇవన్నీ కూడా ప్రవచన రీతిగా. ఇంకా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, నేను ప్రవచనాలను నెరవేర్చడానికి వచ్చాను. ఒక సున్నెలను పుల్లను తప్పకుండా సమస్తమును కూడా నెరవేర్చడానికి వచ్చాను. ధర్మశాస్త్రమును నెరవేర్చడానికి వచ్చాను. సర్వపాప పరిహారార్థం రక్తపక్షణ అవశ్యం. భద్రత్మ పరమాత్మైన పుణ్యదాగ బలయాన్ని. సర్వ పాపముల కొరకు సర్వమానవాని పాపములను విమోచించడానికి పరిశుద్ధుడు దేవత దేవుడు యొక్క మనుషులు పుట్టాలి. ఎవరు పరిశుద్ధుడు అంటే ఎవరు ఈ భూమి మీద లేదు. అందుకే దేవుడే నేటికి దిగి వచ్చేస్తాడు. నీ కొరకు ఆయన దిగువచ్చాను నిర్గమాకాండ గ్రంథంలో మనం మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఆయన మానవ రూపంలో దిగి వచ్చేసాడు నేను రక్షించడానికి. నీ శ్రమ, వేదన, ఇరుకు, ఇబ్బంది అన్ని ఆయనకు తెలుసు. ఆయన దేవుడు ఎక్కడో కొండల్లో ఉంటాడు. మా కష్టం నీకు ఎలా తెలుసు అయ్యా అని మీరు అనుకోవచ్చు. ఆయనకు సమస్తమును తెలుసు ప్రియమైన వాళ్ళ. అందుకే ఆయన మనుష్యుల వంటి వాడు కావలసి వచ్చింది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. హెబ్రీ పత్రికలో మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. హెబ్రీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయములో ఆయన అంటూ ఉన్నటువంటి మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు అనగా 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయడం జీవితకాలం అంతయు మరణ భయముల చేత దాస్యమునకు లోబడిన వారందరినీ విడిపించిన. జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారందరినీ కూడా విడిపించడానికి ఇక భయపడవలసిన అవసరం లేదు. నీ కొరకు రక్షకుడు పుట్టి అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఈజ్ ద లివింగ్ గాడ్, ఈజ్ సేవియర్. జీసస్ లవ్స్ యూ. ఇది ప్రేమిస్తూ ఉన్నాడు. ఇంకేమంటుంటే ప్రియమైన వాళ్ళరా, ఎలా అనగా ఆయన ఎంత మాత్రమును కూడా
దేవదూతల స్వభావమును ధరించుకొనక. అది చూడండి, ఆయన ఎంత మాత్రం కూడా దేవదూతల స్వభావమును ధరించుకొనక ఏం చేసినట, అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకుని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై లేక కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును ప్రధానమైన యాజకుడిగా ఉండుటకు నిమిత్తము ఆయన అన్ని విషయములలోనూ ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చిన దేవుని నామానికి మహిమ కలుగును కాక. హి బికమ్ ఎ మ్యాన్ టు నో యువర్ పెయిన్, టు నో యువర్ సారోస్. ఆయనకి తెలుసు, నీ బాధ తెలుసు, నీ వేదన తెలుసు, నీ ఇరుకు తెలుసు, నీ శ్రమ అన్ని తెలుసు. కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అన్ని విషయములలో ఆయన మనమలే ఉండడానికి సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడిన వానికి సహాయం చేయుటకు శక్తి గలవాడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈజ్ ఎ హెల్పర్. నా ఎద్దుకు వచ్చి ఎంత మాత్రం కూడా త్రోసివేయను. ఆపన్న హస్తాలు ఇచ్చే దేవాతి దేవుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు. నానేవారు ఎవరు లేరు, నన్ను పలకరించేవారు ఎవరు లేరు అని మీరు అనుకుంటూ ఉన్నారా? సృష్టికర్త నుండి దేవతి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ తల్లి, నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమారుడా, నేను నీ కొరకు పుట్టి ఉన్నాను. నీ కొరకు మరణించడానికి వచ్చి ఉన్నాను, నేను విమోచించడానికి వచ్చి ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనవలే సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చాను. అందుకే ఆయన మానవ రూపంలోనికి వచ్చాడు. మానవుని వలే టు రీకనెక్ట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. మానవునికి దేవునికి ఉన్నటువంటి సహవాసం ఏదైతే ఉన్నదో ఆ సహవాసాన్ని తిరిగి పునరుద్ధరింపు చేయడానికి ఆయన నరుడుగా పుట్టాడు. ప్రియమైన వాళ్ళు, తిమోతికి లేఖ రాస్తూ అంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఆయన ఎవరైనాడంటే చెడిపోయినటువంటి సహవాసాన్ని తిరిగి పునరుద్ధరింప చేయడానికి ఆయన వచ్చి ఉన్నాడు అనేటువంటి మాటను ఇక్కడ పౌలు భక్తుడు తిమోతికి రాసినటువంటి లేఖలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు, ఆయన మనుషులందరూ రక్షణ పొందవాలని సత్యమును గూర్చినటువంటి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చించి ఉన్నాడు. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం. ఏమిటి సత్యము? యేసు చెప్పాడు కదా, ఐ ఆమ్ ద ట్రూత్, నేనే సత్యమై ఉన్నాను. ఐ ఆమ్ ద లైఫ్, ఐ ఆమ్ ద వే, నేనే సత్యమును జీవమును మార్గమై ఉన్నాను. నా ద్వారా తప్ప వేరొక మార్గం మీకు లేదు అని చెప్పినటువంటి దేవతి దేవుడు అందరూ కూడా ఆయన తెలుసుకోవాలి. అందుకే ఈ క్రిస్మస్ కాలంలో సువార్త ప్రకటన చేస్తూ ఉంటూ ఉన్నాం మనం అందరం కూడా. యేసుక్రీస్తు జన్మ దినోత్సవాన్ని ఊరు వాడల, పేదలలో, ప్రాంతములో, రాష్ట్రములలో, దేశములలో, ప్రపంచమంతటా కూడా జరుపుతున్నటువంటి ఏకైక పండుగ ఏదైనా సెలబ్రేట్ ద జీసస్ క్రైస్ట్ బర్త్డే. యేసు యొక్క జన్మదినాన్ని మనం ప్రకటించాలి. చాలా మంది క్రిస్మస్ ఎందుకు చేస్తారు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తారు. ఆయన పుట్టాడు నీ కొరకు. ఈ క్రిస్మస్ కాలంలో నీకు తెలియదు, నిన్ను విమోచించడానికి ఆయన పుట్టి ఉన్నాడు. ఇదే సువార్త. యేసును కూర్చి చెప్పేదే, యేసుని గురించి ప్రకటించేదే సువార్త. ఇంకేది కూడా సువార్త కాదు. ఆయన నీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి మాట. ఇంకా అంటూ ఉన్నాడు, ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొని ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 5వ వచనం అంటాడు, దేవుడొక్కడే, దేవునికి నరునకును మధ్యవర్తియు ఒక్కడే, ఆయన ఎవరట? క్రీస్తు యేసు అను నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించి ఎందుకు వచ్చాడు ఈ లోకంలోనికంటే రక్షణ ఇవ్వడానికి. అందరి పక్షముగా, అందరి బదులుగా ఒక్కరితో తీసుకొని తన ప్రాణాన్ని సిలువలో పణముగా పెట్టడానికి. యేసు కలిసినటువంటి రక్తములో ఎవరైతే శుద్ధి చేసుకుంటూ నమ్మి బాప్తిసం పొందుతూ ఉంటారో వారు రక్షింపబడుతూ ఉంటారు. ప్రియమైన
ఈ ఉదయకాల సమయంలో రక్షణ సమీపముగా ఉన్నది. నేడు అనబడి సమయం ఉండగానే, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. నేడు అనబడి సమయం ఉండగానే యేసును అంగీకరించండి. యేసును అంగీకరించండి. ఏదో ఈ తక్కువ కులాల వాడనేటువంటి ఆలోచన పక్కన పెట్టేయండి. ఒకే సృష్టికర్త, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, ఒకటే భూమి. ఈయన ఆమ్ని ప్రజెంట్, హీ ప్రజెంట్ ఎవ్రీవేర్. ఆయన అన్ని వేళలా అన్ని ప్రాంతాల్లో ఉండగినటువంటి దేవతే దేవుడు. ఆయన దృష్టికి దాచబడి ఉన్నది, మరుగైనది ఏదీ లేదు. సర్వాంతర్యామి, ఆమ్ని ప్రజెంట్, హీ ప్రజెంట్ ఎవ్రీవేర్. నాకు దాచబడి మరుగైనది ఏదైనా ఉన్నదా అంటూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన వాళ్ళ, ప్రాంతాన్ని బట్టి దేవుడు మారిపోడు, విషయాన్ని బట్టి దేవుడు మారిపోడు. ఈయన మానవునికి, దేవునికి ఉన్నటువంటి సహవాసాన్ని తిరిగి పునరుద్ధరింప చేయడానికి మధ్యవర్తిగా ఆయన వచ్చాడన్నటువంటి మాట. ఒక వారధి, ఒక నది దాటాలి అంటే, ఒక నుంచి అవతలకు వెళ్ళాలి అంటే వారధి నడుచుకుని వెళ్ళాలి అంటే, ఆయన వారధి వలె నీ కొరకు నా కొరకు శ్రమ అనుభవించాడు, మార్గము చూపాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించాడు. ఎవరు తన ప్రజలు? తను ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచి వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. హ్యావ్ గివెన్ అథారిటీ టు హిస్ పీపుల్, those who are accepted as Jesus Christ as the Lord and Savior. ఎవరైతే యేసు క్రీస్తును రక్షకుడుగాను దేవుడుగాను అంగీకరిస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, ఈ క్రిస్మస్ కాలంలో, ఈ ఉదయకాల సమయంలో, ఈ క్రిస్మస్ సంతోషం సమాధానము నువ్వు అనుభవించాలి అంటే యేసును అంగీకరించాలి. యాక్సెప్ట్ జీసస్, ఎస్కేప్ హెల్. యేసును అంగీకరించు, నరకము నుండి తప్పించుకో. ఈ క్రిస్మస్ సీజన్ లో యేసుని ప్రేమిస్తూ ఉన్నాడు. నరకము నుండి తప్పించడానికి ఆయన ఉన్న స్థలంలో నీవు నేను ఉండులాగున ఆయన భూమి మీదకు వచ్చేసి ఆయన మనకు మార్గము చూపాడు. ఆయన రెండవసారి రాబోవచ్చు ఉన్నాడు. ఎవరి కొరకు? సార్వత్రిక సంఘము కొరకు, అనగా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి సమస్త జనావళి కొరకు ఆయన రాబోవచ్చు ఉన్నాడు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతూ ఉంటారో ఆ రాకడ సమయంలో ఎత్తబడుతూ ఉంటారు. మిగిలిన వారందరూ విడిచిపెట్టబడుతూ ఉంటారు. శ్రమలు, నరకము, వేదన, దుఃఖము అసలైన అప్పుడు ఉంటాయి. అలాంటి శ్రమల నుంచి నేను తప్పించడానికి యేసుక్రీస్తు రక్షకుడిగా వచ్చినాడు. ప్రియమైన వారు, ఆలోచన చేద్దాం. ఆయన ప్రేమ మనల్ని బలవంతం చేస్తూ ఉంది. నా కుమారుడా, నీ హృదయంలో నుండి జీవదారులు బయలుదేరుతుంది, నీ హృదయాన్ని నాకు ఇచ్చేసాయి, నన్ను అంగీకరించి హృదయం అనే తలుపుని తడుచు. ఈ క్రిస్మస్ కాలంలో నీవు ఆయన చేర్చుకుంటే ఆయన నీతో ఉంటాడు, నీడవరిని వెంబడిస్తూ ఉంటాడు. నేను ఒక ప్రత్యేకమైనటువంటి బలముగా, జనాంగముగా, నాయకుడిగా, తన రాజ్య మహిమకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా నేను వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అలాంటి సంతోషము, సమాధానము దేవాతి దేవుడు నీకు దయచేయడాన్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయండి కాక. ఆమేన్. దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వెత్తబడినటువంటి వాక్యం ఫలించి అభివృద్ధి చెందుకు నీ కృప అనుగ్రహించండి. మా గుడి సంబడినారు మీ బిడ్డలందరిపై నీ యొక్క ప్రత్యేకమైన దీవెనలు, శాంతి, సమాధానము, క్రిస్మస్ ఆనందం బిడ్డలందరికీ దయచేయండి. మహిమ పొందుకోమని వెత్తబడిన వాక్యం ఫలించడానికి నీ కృప అనుగ్రహించండి. దేవా, మరి ఇంకొక వారంలో నాయన మేము నూతన సంవత్సరంలో అడుగుడిచి ఉండగా మేమందరం కూడా నూతన వాగ్దానంలో నీవు మాతో మాట్లాడి ఈ యొక్క వాగ్దానం మా జీవితంలో స్వతంత్రించుకుని నీ కృప అనుగ్రహించమని మహిమ పొందుకోమని నీ ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన నీకు తోడైండును గాక. ఆమేన్.